హాయ్ గాయస్, నేను మీ గల్ఫ్ గాయ్. రండిరా రండిరా, క్యా రండిరా, గల్ఫ్కు రండిరా. నేను కువైట్లో తలబత్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నాలా చాలామంది గల్ఫ్కు రావాలి అనుకుంటున్నారా? కానీ నేను రావాలి అనుకున్నప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే రైడర్ వర్క్ గురించి ఒక్క తెలుగు వీడియో కూడా లేదు, ఒక్కొక్క చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు. గల్ఫ్కు రావాలి అంటే ఫస్ట్ మన దగ్గర ఏ స్కిల్స్ లేవు, మన కంట్రీలో వర్క్ లేదు అనుకుంటే రండి. కానీ మీ దగ్గర మంచి స్కిల్ ఉండి అలాంటప్పుడు రావాల్సిన అవసరం లేదు. అయినా నాకు రాక తప్పదు అనుకుంటే రండి. వచ్చే ముందు మీరింటి దగ్గర భయం అనేది వదిలేసి ప్రపంచం మనది అనుకొని ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే ఒక మనిషి అని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఒక పులిని చూసి మరో పులి ఎప్పుడు భయపడతారు. ఓకే మీరు వచ్చేసారు. ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఎర్రబోసి ఎక్కిన వాళ్ళ ప్రతి చిన్నదానికి ఆశ్చర్యపోకుండా మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. క్యాజువల్గా ధైర్యంగా బయటికి రండి. విత్తిరి చూపులు చూసారో మామగారు వచ్చి రూమ్లోకి తీసుకెళ్ళి చెకింగ్ చేస్తారు, లేదా మీ అమాయకత్వాన్ని చూసి ఎవరైనా మోసం చేస్తారు. మొత్తానికి బయటికి వచ్చిన వారికి వెల్కమ్ టు ద గల్ఫ్. దిగిన వెంటనే మర్చిపోవాల్సింది నిద్రని, గుర్తుంచుకోవాల్సింది మన బాధ్యతల్ని, పోరాడాల్సింది ఆకలిని, బ్రతకాల్సింది బాధలతోనే. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నెక్స్ట్ డే మీ వరకు మీరు ఏం పని మీద వచ్చారనే దాన్ని బట్టి ఉంటుంది. ఇంట్లో పని లేదా ఇంట్లో డ్రైవర్ అయితే వచ్చిన రోజు వరకు ఉంటుంది. ఎందుకంటే మనం వచ్చిన రోజు నుంచే మన శాలరీ కౌంట్ స్టార్ట్ అవుతుంది. ఇంట్లో డ్రైవర్ అయితే కార్లు కడగడం, డ్రైవింగ్ అండ్ దివాని లాంటివి కొన్ని పనులు ఉంటాయి. అవి 24 గంటలు డ్యూటీ ఉంటుంది, ఎప్పుడు పిలిచినా వెళ్ళాలి. ఓకే డెలివరీ బాయ్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. సుత్తి లేకుండా సోది లేకుండా ఏం లేదు. బయట కంపెనీలో పని చేయడానికి వచ్చిన వారు, మెయిన్గా డెలివరీ బాయ్స్, 1 నుండి 3 నెలలు బాగా రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే తర్వాత నెలలో మీ సర్వీస్ గల్ఫ్కి చాలా అవసరం. అండ్ శాలరీ అడగొద్దు, ఇస్తే తీసుకోండి. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. ఎందుకంటే చాలా కంపెనీలు వర్క్లో దిగిన రోజు నుంచే మనీ ఇస్తారు, లేకుంటే మీ ఖర్చులోకి ఇస్తారు. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయే ఏమిటి? మీరు ఎంత ఖర్చు చేసుకొని ఇక్కడ వచ్చారో అనేవి ఇప్పుడు ఇంపార్టెంట్. మీ ఓన్ వీసా అయితే డ్రైవింగ్ లైసెన్స్, సివిల్ ఐడి, అకామా మీరే చూసుకోవాలి. కాబట్టి వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేయడం అనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది. కంపెనీ తరపున వస్తే మీ ఫార్మాలిటీస్కి 2 నుంచి 3 నెలలు టైం పడుతుంది. తర్వాత వర్క్లో జాయిన్ అవుతారు. మీరు శాలరీ బేస్ అయితే ఆర్డర్లు టార్గెట్ ఉంటాయి. ఆర్డర్ బేస్ అయితే కంపెనీలో ఆర్డర్కి ఎంత అని ఇస్తారు. ఆర్డర్ బేస్లో 180 నుంచి 260 టార్గెట్స్ కంపెనీకి మీరు చేసి ఇవ్వాలి. తర్వాత దానిపైన మీరు ఎన్ని ఆర్డర్లు చేసుకుంటే అన్ని మీకే. అంటే ఆర్డర్కు 700, 800, 1.5 అలా ఇస్తారనమాట. అలాగే ఓన్ వీసా అయితే మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, ఎవరిలా డీల్ మాడుతున్నారు అనే దాని ప్రకారం మీకు 1 కేడియా 1.5 కేడియా అనేది డిసైడ్ అవుతుంది. ఎవరైనా సరే వచ్చిన కొత్తలో వర్క్ తెలియదు కాబట్టి గంటకు 1 ఆర్డర్ లేదా 2 గంటల్లో 1 ఆర్డర్ అట్లా చేసుకుంటారు. స్లోగా పికప్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మీరు నేర్చుకునే దాన్ని బట్టి మీరు వర్క్ అర్థమయ్యి ఎర్నింగ్ స్టార్ట్ చేస్తారు. ఏంటిది? నేనున్నాను రా, ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? గాయస్, ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చాలామందికి ఇంటి దగ్గర శాలరీ బేస్ అని చెప్పి ఇక్కడికి వచ్చాక ఆర్డర్ బేస్ ఇస్తారు. చాలా వరకు ఏజెంట్లు వీసా ఇచ్చేవాళ్ళు ఇంటి దగ్గర చెప్పిన దానికి ఇక్కడ చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది. అది ఎంత తేడా అంటే తిరుపతిలో గుండు కుట్టించుకోవడానికి కటింగ్ షాప్లోకి వెళ్ళి గుండు కుట్టించుకోవడానికి తేడా ఉంటుంది. అండ్ ఈ వీడియో అంతే గాయస్. నెక్స్ట్ వీడియోలో మనం డెలివరీ బాయ్ జాబ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అండ్ నేను చెప్పింది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది కామెంట్లో కామెంట్ చేయండి.
ఏదో యూట్యూబ్లో ఎర్నింగ్ చేద్దాం అని మోటోతో రాలేదు. నాలా ఎవరు గల్ఫ్లో రైడర్స్గా వచ్చి అగసాట్లు పడకూడదని చేస్తున్నాను. థ్యాంక్స్ గాయస్.